పుష్పను ఏ ముహూర్తాన మొదలు పెట్టారో గాని ప్రస్తుతం నటిస్తున్న అట్లీ మూవీ కూడా 2 పార్ట్స్ గా రూపొందుతుందా? మేకర్స్ ఇంకా ప్రకటించకపోయినా కథని 2 పార్ట్స్ గా డివైడ్ చేసి షూటింగ్ చేస్తున్నారా? అందుకే బన్నీ తన నెక్స్ట్ మూవీని అనౌన్స్ చేయటం లేదా? వాచ్ ది స్టోరీ. పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ అట్లీ డైరెక్షన్ లో నటిస్తున్నాడు. షూటింగ్ శరవేగంగా సాగుతోంది. 800 కోట్ల బడ్జెట్ తో సన్ పిక్చర్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. దీపికా పదుకొనే, మృణాల్ ఠాకూర్ ఎంపిక కాగా మరో హీరోయిన్ గా జాన్వీ పేరు వినిపిస్తోంది. సినిమా 2026 డిసెంబర్లో లేదంటే 2027 సమ్మర్లో రిలీజ్ కి సన్నాహాలు చేస్తున్నారు. ఆ తర్వాత బన్నీ బయటికి రాకుండా దీని సీక్వెల్ గురించే ఆలోచిస్తాడు. ఇంతవరకు మేకర్స్ ప్రకటించకపోయినా సినిమా 2 పార్ట్స్ గా రూపొందుతోంది. పుష్ప సీన్ మరోసారి రిపీట్ అయింది. పెద్ద కథ కావడంతో అట్లీ ఈ మూవీని కూడా 2 పార్ట్స్ గా తీస్తున్నాడు. అయితే ఫస్ట్ పార్ట్ లో వచ్చే సన్నివేశాలను ముందుగా తీసి ఆ తర్వాతే 2వ పార్ట్ షూటింగ్ పై కాన్సంట్రేషన్ చేస్తారు. సైన్స్ ఫిక్షన్ గా రూపొందుతున్న ఈ సినిమాకి సాయి అభ్యంకర్ మ్యూజిక్ ఇస్తున్నాడు. పుష్ప 2తో 5 ఏళ్లు గడిపేసిన అల్లు అర్జున్ సెట్స్ పై ఉన్న సినిమా 2 పార్ట్స్ కోసం ఇంకో 4-5 ఏళ్లు గడిపేస్తాడు. ఆ తర్వాత కొత్త సినిమా గురించి ఆలోచిస్తాడు. తమిళ దర్శకులు నెల్సన్, లోకేష్ కనగరాజు చెప్పిన కథలను విన్నా ఫైనల్ చేయలేదు. బన్నీ నుంచి ఎన్టీఆర్ దగ్గరకు వెళ్లిన త్రివిక్రమ్ కథ మళ్ళీ ఆయన దగ్గరికే వచ్చినట్లు సమాచారం. ఇక లైన్ లో పుష్ప 3 ఎలాగూ ఉంది. అట్లీ మూవీ 1 పార్టా 2 పార్ట్సా అని తేలే వరకు ఈ కన్ఫ్యూజన్ వీడదు. సంక్రాంతి టికెట్ రేట్లపై పెద్ద చర్చ నడుస్తోంది. పెద్ద సినిమాలు రాజాసాబ్, మనశంకర వరప్రసాద్ గారు టికెట్ రేట్స్ ని భారీగా పెంచారు. పెద్ద హీరోసే కాదు, యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి సినిమా అనగనగా ఒక రాజు టికెట్ రేట్స్ కూడా ఏపీలో పెరిగాయి. టికెట్ హైక్స్ తో థియేటర్లో సినిమా చూడాలంటేనే మిడిల్ క్లాస్ ఆడియన్స్ భయపడిపోయారు. ఈ టికెట్ రేట్ల సెంటిమెంట్ ని శర్వానంద్ క్యాష్ చేసుకుంటున్నాడా? హావ్ ఎ లుక్. ప్రీమియర్స్ అంటూ టికెట్ రేట్లను 500 నుంచి 1000 రూపాయల వరకు పెంచి అమ్మేశారు. సింగిల్ మల్టీప్లెక్స్లలో 50 నుంచి 200 వరకు పెంచేశారు. సంక్రాంతి సినిమాలో నారి నారి నడమ మురారి మాత్రం నార్మల్ రేట్లతో బరిలోకి దిగుతుంది. ఎంఆర్పీ రేట్లకే సినిమా అంటూ ప్రమోషన్ మొదలుపెట్టాడు శర్వానంద్. సంక్రాంతి బరిలో 5 సినిమాలుంటే అందరికంటే లేటుగా నారి నారి నడమ మురారి రిలీజ్ అవుతుంది. 14 సాయంత్రం 5:49 ఆటతో థియేటర్స్లోకి వస్తుంది. ఇప్పటికే రిలీజ్ అయిన పాటలు, టీజర్, ట్రైలర్తో క్రేజ్ వచ్చింది. చిన్న సినిమా తక్కువ రేట్లకే అంటూ జనాల్లోకి తీసుకెళ్తున్నారు. అందరికీ అందుబాటు ధరల్లో అన్న ఐడియాతో మిడిల్ క్లాస్ ఆడియన్స్ ను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్ని ప్రయోగాలు చేసినా శర్వానంద్ హిట్ కొట్టలేకపోయాడు. విసిగిపోయిన ఈ కుర్ర హీరో తనకు కలిసొచ్చిన కామెడీ జానర్లోకి వచ్చేశాడు. శర్వానంద్ కు సీరియస్ క్యారెక్టర్స్ కంటే కామెడీ సినిమాలే హిట్స్ తీసుకొచ్చాయి. ఎక్స్ప్రెస్ రాజా, మహానుభావుడు తర్వాత మరోసారి ఎంటర్టైన్మెంట్ నే నమ్ముకుంటూ నారి నారి నడమ మరారిలో నటించాడు. శ్రీ విష్ణుకు సామజ వరగమన వంటి హిట్ ఇచ్చిన రామ్ అబరాజు దర్శకత్వంలో నారి నారి నడమ మరారి రూపొందింది. సంయుక్త మీనన్ ఏజెంట్ ఫేమ్ సాక్షి వైద్యతో రొమాన్స్ చేస్తున్నాడు శర్వా. సంక్రాంతి పరిలో చాలా సినిమాలున్నా నారి నారి నడమ మరారిపై పెద్దగా అంచనా లేవు. అయితే కామెడీ టీజర్ సినిమాకు హోప్ తీసుకొచ్చింది. ఎంఆర్పీ రేట్లకే సినిమా అంటూ చేస్తున్న ప్రమోషన్ సినిమాకు కలిసొస్తుందో లేదో చూడాలి. మరి సౌత్ ఇండియాలో హీరోయిన్స్ అందరిలో ఎక్కువ రెమ్యునరేషన్ నయనతారకి ఇవ్వటంలో తప్పులేదా? 15 కోట్లు డిమాండ్ చేసినా తీసుకోవడానికి ఆమెకు అర్హత ఉందా? మనశంకర వరప్రసాద్ గారు రిలీజ్ తర్వాత నయన్ రెమ్యునరేషన్ మరోసారి హాట్ టాపిక్ గా ఎందుకు మారింది చూద్దామా? నయనతార తెలుగులోనే కాదు సౌత్ లోనే కాస్ట్లీ హీరోయిన్. నయనే కావాలంటే స్టార్స్ కి ధీటుగా రెమ్యునరేషన్ ఇవ్వాల్సిందే. సీనియర్స్ చిరంజీవి, బాలకృష్ణకు యంగ్ హీరోయిన్స్ సెట్ కావటం లేదు. దీంతో అందరూ నయనే కావాలనడంతో భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తోంది ఈ క్రేజీ హీరోయిన్. స్టార్ హీరోయిన్స్ 1 కోటి 2 కోట్లు తీసుకుంటున్న టైంలో నయన్ 4-5 కోట్లు డిమాండ్ చేసింది. ప్రస్తుతం సౌత్ టాప్ హీరోయిన్స్ రెమ్యునరేషన్ 5 కోట్లు కూడా లేదు. కానీ నయన్ 15 crores డిమాండ్ చేస్తోందని తెలిసింది. మనశంకర వరప్రసాద్ గారు రిలీజ్ తర్వాత నయన్ రెమ్యునరేషన్ పై చర్చ నడుస్తోంది. శశిరేఖ రోల్లో నయన్ తప్ప మరో హీరోయిన్ ని ఊహించుకోలేమని, ఇండియన్ నెంబర్ 1 బిజినెస్ విమెన్ శశిరేఖ క్యారెక్టర్ కి యాప్ట్ అనిపించిందంటూ ప్రశంసలు దక్కాయి. ఈ అమ్మడి టాలెంట్, ఎక్స్పీరియన్స్ కి 15 కోట్లు ఇవ్వడంలో తప్పు లేదంటున్నారు నెటిజన్లు. నయన్ జవాన్ తో హిందీలోకి ఎంట్రీ ఇచ్చింది. సౌత్ సినిమాలకి 3-4 కోట్లు తీసుకునే ఈ మలయాళ బ్యూటీ జవాన్ కోసం 10 కోట్లు తీసుకుంది. ఆ తర్వాత కూడా బాలీవుడ్ భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేసినా మరో హిందీ మూవీకి సైన్ చేయలేదు. కానీ తెలుగు, తమిళ్, మలయాళంలో 6 డజన్ సినిమాలు చేస్తోంది నయన్. సినిమాకు సైన్ చేశామా, షూటింగ్ పూర్తి చేశామా అన్నట్టు వ్యవహరించిన నయనతార ఇప్పుడు మారిపోయింది. ప్రమోషన్స్ కి దూరంగా నేనింతే అంటూ భీష్మించుకొని కూర్చున్న నయన్ ప్రమోషన్స్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రమోషనల్ ట్యాక్స్ కూడా కలపడంతో ఈ అమ్మడి రెమ్యునరేషన్ 15 కోట్లకు చేరింది. ప్రమోషన్స్ లో అనిల్ వాడకం మామూలుగా ఉండదు. ప్రచారానికి దూరంగా ఉండే నయన్ ని ఏం చెప్పి ఒప్పించావంటూ చిరంజీవి ఆశ్చర్యపోయాడు.
నయనతార మనశంకర వరప్రసాద్ గారు సెట్స్ పైకి రాకుండానే హీరోయిన్ గా నటిస్తోందని చెప్పడానికి ఆమెతో ప్రమోషనల్ వీడియో షూట్ చేశాడు అనిల్. రిలీజ్ కి ముందే మరో వీడియోతో నయన్ ప్రచారానికి దూరం అని ఆమెపై పడ్డ బ్యాడ్ నేమ్ ని చెరిపేశాడు అనిల్. నయన్ హిందీ మూవీస్ చెయ్యకపోయినా అక్కడికంటే ఇక్కడే ఎక్కువ సంపాదిస్తోంది. మనశంకర వరప్రసాద్ కోసం 15 కోట్లు ఛార్జ్ చేసిందని తెలిసింది. మనశంకర వరప్రసాద్ సెట్స్ పై ఉండగానే 15 కోట్లకు పైగా రెమ్యునరేషన్ ఆఫర్ చేసి బాలయ్య 111 సినిమాలో హీరోయిన్ గా సెలెక్ట్ చేశారు మేకర్స్. బాలయ్య నయన్ కాంబోలో ఇది 4వ సినిమా. ఆల్రెడీ సింహ, జయసింహ, శ్రీరామరాజ్యం హిట్ కావడంతో సక్సెస్ఫుల్ హీరోయిన్ నే సెలెక్ట్ చేశాడు దర్శకుడు గోపీచంద్ మలినేని. రవితేజ సినిమాలు వరుసగా ఎన్ని ఫ్లాప్ అయినా క్రేజ్ ఏమాత్రం తగ్గటం లేదు. రెమ్యునరేషన్ పెరిగిందే కానీ తగ్గలేదు. అలాగే థియేట్రికల్ రైట్స్ కూడా స్టడీగా ఉంటున్నాయి. బాక్సాఫీస్ వద్ద 50 కోట్ల షేర్, 100 కోట్ల గ్రాస్ మూవీ ఒకటి లేకపోయినా మాస్ రాజా సినిమా బిజినెస్ 20 కోట్లకు తగ్గడం లేదు. సంక్రాంతి బరిలో దిగుతున్న భర్త మహాశైలకు విజ్ఞప్తి, ఎంత కలెక్ట్ చేస్తే హిట్ అవుతుంది? హ్యావ్ ఎ లుక్. మాస్ రాజా వరుస ఫ్లాప్స్ లో ఉన్న ఆయన సినిమాలు థియేట్రికల్ రైట్స్ మినిమం 20 కోట్లు రాబడుతున్నాయి. అంటే 1-2 సక్సెస్లు పడితే మాత్రం 30 కోట్లు దాటిపోతుంది. 13 రిలీజ్ అవుతున్న భర్త మహాశైలకు విజ్ఞప్తి వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్ 20 కోట్లకు అమ్ముడయ్యాయి. మిస్టర్ బచ్చన్ ఫ్లాప్ తర్వాత రవితేజ గ్యాప్ తీసుకుని నటించిన సినిమా మాస్ జాతర వరల్డ్ వైడ్ 20 కోట్ల బిజినెస్ తో రిలీజ్ అయింది. అయితే బాక్సాఫీస్ వద్ద 10 కోట్లు మాత్రమే రాబట్టింది. మాస్ జాతర డిజాస్టర్ అయినా బిజినెస్ ఎఫెక్ట్ భర్త మహాశైలకు విజ్ఞప్తిపై పడలేదు. అదే రేంజ్ లో 20 కోట్ల బిజినెస్ తీసుకొచ్చింది. రవితేజ సినిమా హిట్ అయితే బిజినెస్ 20 కోట్లైనా 30 కోట్లైనా వచ్చేస్తుంది. అదే ఫ్లాప్ అయితే 10 కోట్లు రావడం కూడా కష్టమే. మాస్ రాజా నటించిన తొలి పాన్ ఇండియా మూవీ టైగర్ నాగేశ్వరరావు 37 కోట్లకు బిజినెస్ జరిగింది. ఇప్పటికీ ఇదే టాప్ కాగా మిస్టర్ బచ్చన్ 31 కోట్లకు అమ్ముడైంది. యాక్షన్ మూవీస్ అన్ని ఫ్లాప్ కావడంతో ఈసారి రూటు మార్చిన మాస్ రాజా ఫ్యామిలీ మూవీతో వస్తున్నాడు. నేను, శైలజ, చిత్రలహరి వంటి హిట్స్ తీసిన కిషోర్ తిరుమల దర్శకత్వంలో భర్త మహాశైలకు విజ్ఞప్తి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందుతోంది. సినిమా ఎలా ఉండబోతోందో ట్రైలర్ లోనే చెప్పేశారు. పెళ్లైన రవితేజ ప్రియురాలితో డేటింగ్ చేస్తాడు. ఇలా ఫ్యామిలీ కంటెంట్ తో వస్తున్నాడు. ఇక నవ్వించడానికి చాలా మంది కమెడియన్స్ ఉన్నారు. వెన్నెల కిషోర్, సత్య ట్రైలర్ లో సందడి చేశారు. సత్య బోయపాటి, విజయ్ దేవరకొండను ఇమిటేట్ చేశాడు. ధమాకా తర్వాత హిట్ లేని రవితేజకు హిట్ చాలా అవసరం. అలాగే ఫేడ్ అవుట్ అయిన డింపుల్ ఇంపార్టెంట్ రోల్ తో అదృష్టం పరీక్షించుకుంటోంది. 2019లో వచ్చిన చిత్రలహరి తర్వాత సరైన హిట్ కోసం వెయిట్ చేస్తున్న కిషోర్ తిరుమల భర్త మహాశైలకు విజ్ఞప్తిపై చాలా ఆశలు పెట్టుకున్నాడు. నేచురల్ స్టార్ నాని ఇంతవరకు తెలుగులో తప్ప మరో లాంగ్వేజ్ లో హిట్ కొట్టలేదు. పాన్ ఇండియా ఇమేజ్ కోసం ఎంత ట్రై చేసినా దక్కడం లేదు. తెలుగు రాష్ట్రాలకే పరిమితమైన నాని పాన్ వరల్డ్ పై కన్నేశాడు. ఎలాగో మీరే చూడండి. నాని యాక్టింగ్ కి వంక పెట్టలేం. అందుకే నేచురల్ స్టార్ బిరుదు సొంతం చేసుకున్నాడు. తన యాక్టింగ్ స్కిల్స్ తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాకూడదన్న థాట్ తో ఉన్నాడు నాని. ఈ క్రమంలో దసరా మూవీతో పాన్ ఇండియాలోకి అడుగుపెట్టాడు. ఆ తర్వాత ఏ సినిమా చేసినా సౌత్ లోని లాంగ్వేజెస్ తో పాటు హిందీలో డబ్ చేసి రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేశాడు. దసరాతో మొదలుపెట్టి హాయ్ నాన్న, సరిపోదా శనివారం, హిట్ 3తో కంటిన్యూ చేశాడు. నాని గత 4 సినిమాలు పాన్ ఇండియాగా రిలీజ్ అయినా సక్సెస్ దక్కలేదు. అయితే ఏ మాత్రం అప్సెట్ కాకుండా ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ది పారడైజ్ మూవీతో రూట్ మార్చి పాన్ వరల్డ్ లోకి ఎంట్రీ ఇస్తూ ఇప్పటి నుంచే ఆ లెవెల్లో ప్రమోషన్ చేయడానికి రెడీ అవుతున్నాడు నాని. దసరా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల నానిలోని యాక్టింగ్ స్కిల్స్ ని ప్రపంచానికి పరిచయం చేయాలనుకుంటున్నాడు. దసరాలో నానిని పాన్ ఇండియాకి, ది పారడైజ్ తో పాన్ వరల్డ్ కి ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు. సౌత్ లోని 4 లాంగ్వేజెస్ తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడతో పాటు హిందీ, బెంగాలీలో రిలీజ్ కి ప్లాన్ చేశారు. ఓ అడుగు ముందుకేసి ఇంగ్లీష్, స్పానిష్ లో కూడా రిలీజ్ చేస్తూ ది పారడైజ్ కి పాన్ వరల్డ్ కళ తీసుకొస్తున్నాడు. బాక్సాఫీస్ లో మరికొన్ని అప్డేట్స్ ఇప్పుడు చూద్దాం. హవిష్, కావ్య తాపర్ జంటగా నటిస్తున్న సినిమా నేను రెడీ టీజర్ ను విడుదల చేశారు. నువ్విలా మూవీతో పరిచయమైన హవిష్ జీనియస్, రామ్ లీలా, 7 వంటి చిత్రాలతో ఆకట్టుకున్నాడు. నేను లోకల్, ధమాకా వంటి హిట్స్ తో ఎంటర్టైన్మెంట్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో నేను రెడీ రూపొందుతోంది. మరోసారి తనదైన కామెడీ మార్కుతో వచ్చాడు దర్శకుడు. హర్నిక్స్ ఇండియా LLP బ్యానర్ లో నిఖిలా కోనేరు నిర్మిస్తున్న ఈ సినిమాను మార్చ్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. మన శంకర వరప్రసాద్ కు హిట్ టాక్ రావడంతో చిత్ర యూనిట్ చిరంజీవిని కలిసి ఆనందం పంచుకుంది. ఈ సందర్భంగా మెగాస్టార్ అందరికీ స్వీట్స్ పంచి అదిరిపోయింది సంక్రాంతి అంటూ సంతోషం వ్యక్తం చేశారు.